హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే మాస్టర్కి చెర్రీకి హాలిడేస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఈ వీడియోలో మాస్టర్ కూడా ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 6 అయిందనమాట. అలాగే మాస్టర్ అండ్ చెర్రీ స్కేటింగ్కి వెళ్ళారు. మాస్టర్ ఏమో వాకింగ్కి, అలాగే చెర్రీ ఏమో స్కేటింగ్కి వెళ్ళాడు అనమాట. స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు. స్కేటింగ్కి వెళ్ళారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారనమాట. 5:30కే లేచి డైలీ వెళ్ళిపోతారు. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఫస్ట్ వీడియోని లైక్ చేసేయండి, తర్వాత వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో కనుక ఏమన్నా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెక్కడ ఉదయాన్నే మా ముగ్గు వేసే అమ్మాయి రావట్లేదు అనమాట. సో అందుకని నేనే వేస్తున్నాను అనమాట. మళ్ళీ పని అమ్మాయి ఉందా, వీళ్ళకి ఇన్ని డబ్బులు ఉన్నాయి అని అనుకోబాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఓనర్ గారు మేము కలిసి వేయిస్తున్నాం కాబట్టి డబ్బులు ఏమి ఎక్కువ అవ్వట్లేదు. ఇంక ఇది స్కేటింగ్ దగ్గర మా చెర్రీ స్కేటింగ్ చేస్తున్నప్పుడు మాస్టర్ తీసిన వీడియో అనమాట. తీసి పంపించమంటే పంపించారు. చూడండి, చెర్రీ ఈరోజే అనమాట సెకండ్ లెవెల్ స్టార్ట్ చేశారు. అస్సలు ఓపిక లేదండి మా చెర్రీ దగ్గర. బక్కగా అయిపోయాడు చికెన్ పాక్స్ వచ్చిన దగ్గర నుంచి. కానీ బాగా చేస్తున్నాడు. ఈరోజే సెకండ్ లెవెల్ స్టార్ట్ చేశాడు. ఇంకా మార్నింగ్ డైలీ చెప్పే కదా, గుడివాడలో మున్సిపాలిటీ వాటర్ మంచినీళ్ళు వస్తాయి అనమాట. అంటే గుడివాడ ఉప్పు నీళ్ళు కాబట్టి మార్నింగ్ 6 o'clockకి వాటర్ వస్తాయి. 6 to 7 వస్తాయి. కాకపోతే 6:30కి పవర్ వచ్చేస్తే, పవర్ వచ్చేలోపు మేము వాటర్ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఓనర్ గంటలు పట్టుకుంటారు. ఇప్పుడు ఆ వాటర్ అయితే పడుతుంది అనమాట డ్రమ్ములో. ఎంత స్లోగా వస్తున్నాయో చూడండి. ఇంకా మాస్టర్ వచ్చేలోపు గిన్నెలు తోమేసి ఈ బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. డైలీ ఈవినింగ్ టైం మడత పెట్టేదాన్ని, కానీ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు కూడా కొంచెం బద్ధకం వేస్తుంది అనమాట. గిన్నెలు నైటే తోమేసుకునేదాన్ని, బట్టలు ఈవినింగే మడత పెట్టేసుకునేదాన్ని. హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు కూడా కొంచెం బద్ధకంగా ఉంది. ఈవినింగ్ టైం పని ఏం చేయట్లేదు, ఓన్లీ మార్నింగ్ టైమే చేస్తున్నాను అనమాట. ఇంకా చక్కగా ముందైతే మిషన్ వేసేస్తాను అనమాట. ఎందుకంటే మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేలోపు బట్టలు కూడా ఉతికిచ్చేస్తుంది కాబట్టి ముందు ఇలా చేస్తాను. వేసే ముందు ఒకసారి ఫ్యాంట్లు అవన్నీ చెక్ చేస్తాను. ఎందుకంటే మాస్టారు వదిలేస్తారనమాట కాయిన్స్ అవన్నీ. ఇంకా తర్వాత హాలు ఇల్లంతా సర్దేస్తాను. ముందు మెయిన్గా ఇల్లు నీట్గా ఉండాలంటే హాల్ సర్దేస్తే సగం ఇల్లు నీట్గా అయిపోతుందండి. నేనైతే ఇదే అనుకుంటాను. రాత్రి పూట పని చేయకుండా బద్దకిస్తే పొద్దున పూటకి ఎంత పని ఉంటుందో ఒకసారి చూపిస్తా చూడండి. గిన్నెలు ఎన్ని ఉన్నాయో, ఇన్ని ఉన్నాయండి. ఇవన్నీ తోవాలి. అందుకే బద్ధకం లేకుండా హాలిడేస్ ఇచ్చినా మన పని మనకి తప్పదు, హాలిడేస్ ఇవ్వకపోయినా మనకి ఇదే పని కాబట్టి రాత్రి పూట బద్దకించుకొని చక్కగా పని చేసేసుకోవాలి. పక్కన చెర్రీకి ఎగ్గు పెట్టాను, శాన్వికి అయితే పాలు కాసి ఉంచేసాను, బట్టలన్నీ మడత పెట్టేశాను, అలాగే బట్టలు వేసాను. ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉండేది ఏంటంటే ఒకటి బట్టలు, ఇంకోటి అంట్లు అన్నమాట. ఈ 2 పనులు అయిపోతే మ్యాక్సిమం పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. చెర్రీ బాబు స్కేటింగ్ నుంచి వచ్చేసరికి ఏమైంది నాన్న స్కేటింగ్లో? కళ్ళు తిరిగి పొట్టలో నొప్పి వచ్చిందా? నైట్ హెవీ ఫుడ్ తిన్నావుగా, కళ్ళు తిరిగిపోయి ఉంటే తిప్పేసి ఉండిద్దిలే. సమ్మర్ కదా, మసాలా ఫుడ్ తినకూడదు నైట్ టైం. తింటే మార్నింగ్ ఇంతే కదండి, అందుకే కదా. మీరంటే స్ట్రాంగ్, మేమంటే కొంచెం వీక్ కదా, అందుకే. నాలాగా కాదు, చక్క డాడీ లాగా అన్నీ తింటూ అలవాటు చేసుకోవాలి. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటారు. అర్థమైందా? దోశ తినేసే, ఎగ్గోడి ఒలిచిస్తా తిందు. ఇంకెక్కడ నేను మాస్టర్ కోసం స్పెషల్గా హాట్ దోశ వేశాడు. తీసుకెళ్ళి ఇద్దాము. మాస్టర్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. మీకోసం స్పెషల్ దోశ అండి. చూడండి సరిగ్గా, మీకోసం స్పెషల్. నువ్వు తప్పుకోరా, చూడండి ఒకసారి. నాదే అమ్మా. అమ్మ చూడరా ఎంత ప్రేమగా హార్ట్ వేసిస్తాడు. నా గుండెని మీకు ఇచ్చానండి, తినేసండి. అమ్మ
మిక్కీ మౌసా ఆ తర్వాత అతనికి ఆల్రెడీ అట్ట వేసేసా. మాస్టర్ హెల్దీ సీక్రెట్ ఇదే అనమాట. డైలీ మార్నింగ్ ఇది తింటారు. స్టేడియం నుంచి వస్తా తెచ్చుకుని మాస్టర్ హెల్దీగా ఉంటానికి సీక్రెట్ ఇదే. ఇంక ఈరోజు పాలకూర తీసుకొచ్చారనమాట. కూరగాయలు ఏం లేవు, పాలకూర తీసుకొచ్చారు. ఇంక దీంతో పప్పు వేసేస్తాను. ఇంకా దోశలు వేస్తూనే ఉన్నాను. ఈ రాణి గారి కోసం ఇంతమంది వెయిట్ చేయాలండి. ఇప్పుడు అయినా నేను ప్రశాంతంగా ఉంటే మీకు ఇష్టం ఉండదా? దాన్ని లేపేశారు. గోల గోల చేస్తుంది అస్సలు. అమ్మా ఏంటి చూడండి ఏం చేస్తుందో. ఇక్కడికి వచ్చేసి డస్ట్బిన్లో పడేసినవి అన్నీ ఏరుకొస్తుందండి. స్నానం అయిపోయింది శాన్వి పాపది. వాళ్ళు పొద్దున్నే స్నానం అయిపోయింది శాన్విది. లే పడి లే రాను బయట నైట్ వాళ్ళ పొద్దున్నే స్నానం అయిపోయింది. ఇంకా టిఫిన్ చేయలేదు. ఇప్పుడు టిఫిన్ తినిపిస్తాను. ఏం పెట్టినా నోట్లో రాను బిడ్రా రా లోపల రా. ఎప్పుడు చూడు డస్ట్బిన్లు చెప్పులు. రా లోపలికి రా. నువ్వు దెబ్బలు పడతాయి. రావాలి నువ్వు లే బయటలే రా లోపలికి రా. ఇప్పుడు శాన్వి గారికి టిఫిన్ అనమాట. ఈరోజు స్నానం అయిపోయినాక టిఫిన్ చేస్తుంది. ఇట్రా టిఫిన్ తిను చక్కగా. గుడ్ గర్ల్ శాన్వి. ఎందుకు అంత అల్లరి చేస్తుంది? చంద్రముఖి యువర్ సిస్టర్ లైక్ చంద్రముఖి. అవునా? నువ్వు కూడా రాక్షసుడు గెయ్యాలి. నువ్వు మహేష్ బాబు దాని చంద్రముఖి. శాన్వి ఏంటమ్మా అన్న ఏమంటున్నాడు అంటున్నాడు చంద్రముఖి. అమ్మా చంద్రముఖి అంటున్నాడా? డాడీ చెప్దాంలే. నువ్వు పశుపతి కాదు, నేను మహేష్ బాబు. అబ్బో మా చంద్రముఖి అంటున్నాడు. అన్నీ గయ్యాలంటున్నాడా నిన్ను? నీ స్కేటింగ్ అన్నీ పడేసేస్తుంది. చెప్పానుగా రోజు తీసుకొచ్చిన చోట పెట్టమని చెప్పించేది. డాడీ పెట్టు. అవును ఇప్పుడు తీసి దాయాలి కదా. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి దానికి తెలియదు కదా. నువ్వే జాగ్రత్త పడాలి నీ వస్తువులు. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ పెంచి మాట్లాడితే తాట తీసేస్తా చెప్తున్నా. ఎక్కడ నేర్చుకుంటున్నా? ఇంకా ఈరోజు ఇంట్లో ఫుడ్ వచ్చేసి ఏం చేశానంటే పాలకూర పప్పు కాబట్టి అప్పడాలు వేయించాను అనమాట. అలాగే చక్కగా పాలకూర తీసుకొచ్చారు కదా మాస్టర్. మార్నింగ్ పప్పు పెట్టేశాను, అప్పడాలు వేయించాను. ఇంకా వైట్ రైస్ అనమాట. వేడిగా పొగలు వస్తుంది. ఇంకా పెరుగు ఇంక ఇంట్లో లేదండి, సో బయట తీసుకొచ్చారు మాస్టర్. ఇంకా పచ్చడి, పప్పు ఉన్నప్పుడు కన్ఫామ్గా పచ్చడి అప్పడాలు ఉండాల్సిందే. సాయంత్రం పూట అలా పిల్లలకి కొంచెం పకోడీ వేస్తున్నాను అనమాట. హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి ఇంక ఇంట్లోనే ఉంటారు. స్నాక్స్ ఏ ఒకటి ఈవినింగ్ టైంలో చేస్తే బాగుంటాయి అని చెప్పేసి ఇంకా అలా మాస్టర్ పకోడీ వేయమంటే పకోడీ వేస్తున్నాను అనమాట. కొంచెం అలా ఉల్లిపాయ పకోడీ వేస్తున్నాను ఇంట్లోనే. ఇంకా అది గైస్ మా ఫుల్ డే వ్లాగ్ అయితే ఇలా ఉందన్నమాట. మధ్యలో ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నాము, కానీ మొత్తం షూట్ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పి అక్కడక్కడక్కడ కొంచెం అలా తీసాను అనమాట. ఈ వ్లాగ్ నచ్చితే అలాగే లైక్ చేయండి. ఇంకా ఏం నచ్చిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.